పాస్టర్స్ అసోసియేషన్ ఏర్పడ్డందుకు ప్రశాంత్ వారి కమిటీకి, సిస్టర్స్, యూత్ అన్ని కమిటీలకు శుభాకాంక్షలు చెప్తున్నాను. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించి వారు చేసిన పనిని గుర్తించి మళ్ళీ రెండోసారి వారే అవడం అది గొప్ప ధన్యత. ఇది అందరికీ అవకాశం రాదు. దేవుడు కొద్దిమందికి అవకాశం వస్తుంది. ఎందుకు వస్తుంది అవకాశం అంటే ఇతరులకు సేవ చేసే అధికారం దేవుడిచ్చిన కృపా దయ. వాళ్ళు ఎవరైతే అవకాశం వస్తుందో వాళ్ళు రోజు రోజు అభివృద్ధి చెందుతారు. ఎంత సేవ చేసి అంత కష్టపడి పాస్టర్లకు మీరు ఎంత సేవ చేస్తే మీరు అంత దీవించబడతారు. ఈ కమిటీ దేవుడు అనుగ్రహించిన ఇది దయ అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి కమిటీ వారికి కోరుతా ఉన్నాను. ప్రశాంత్ ఏదైతే ఇక్కడ ప్రోగ్రాం చూసి అందరినీ సన్మానం చేస్తూ ఉండు. రేపు పరలోక రాజ్యంలో కూడా గిట్లే ఉంటాయి. ప్రైజెస్, సన్మానాలు మేము కూడా గిట్లే చూస్తామని నేను అనుకుంటున్న. ప్రశాంత్ అందరికీ సన్మానం చేపిస్తూ ఉంటే రాబో పరలోక రాజ్యంలో కూడా గిట్లే అందరికీ సన్మానాలు పాస్టర్లకు ఉంటాయి. కాబట్టి దాంతోపాటు మీరు సేవ చేస్తే ఇంక 200 ఉంటుంది. కాబట్టి శుభాకాంక్షలు చెప్తూ రాబో దినాల్లో ప్రభు మహిమకు మీరు బహుగా వాడబడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. క్లాప్స్ కొడదాం గట్టిగా గట్టిగా. చైర్మన్ గారు ప్రార్థన. పాస్టర్స్ అసోసియేషన్ గట్టిగా ఉంటుంది, ఉన్నాము అని చెప్పి తెలియడానికి వాళ్ళ లక్ష్మీ గార్డెన్స్లో ఈ ప్రోగ్రాం పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం. మరి దానికి మమ్మల్ని కానీ అదే రకంగా మరి కుమార్ యాదవ్ గారిని, అంజన్న గారిని, మరి మా సోమనారాయణ గారిని, బాబ్జీ గారిని, మా మొత్తం తెల్లాపూర్ కౌన్సిలర్స్ అందరినీ, కుమార్ గౌడ్ గారిని, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మమ్మల్ని పిలిచి సన్మానించి మేమందరం ఒక్కటిగా ఉన్నాము, మీరందరూ కూడా ఒక్కటిగా మా ఎంబడి ఉండాలి. మాకు ఏ రకమైన సమస్య వచ్చినా మీ అందరూ ఏరియా వైజ్ మీరు చూసుకునే బాధ్యత ఇన్ని రోజులు మీరే తీసుకున్నారు. మీరు ఏ పార్టీలు ఉన్నా ఏం చేసినా సరే మా బాధ్యత మీది అనే విధంగా మమ్మల్ని కూడా మీరు నమ్మి మమ్మల్ని పిలిచినందుకు మిమ్మల్ని నిజంగా అభినందిస్తూ, మీకు ఏ రకమైన సమస్య వచ్చినా గత 10 సంవత్సరాల నుంచి మరి ఎమ్మెల్యేలు ఉండొచ్చు, పోవచ్చు, ఏ రకంగా ఉన్నా మాకు తెలియదు, కానీ మేమైతే మీ అందరితో పాటు ఉన్నాం. తప్పకుండా మీ అసోసియేషన్కి మేమందరం వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీకు ఏ రకమైన కష్టం వచ్చినా మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమంలో నేను రాజకీయాలు మాట్లాడొద్దు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు క్రైస్తవ సోదరులకు మరి క్రిస్టియన్ చర్చ్లకు ఏ రకంగా సహకరించడం, మరి ఇప్పుడు గత సంవత్సరంన్నర అంటే 2 క్రిస్మస్లు అయిపోయినాయి. మరి 2 క్రిస్మస్ల నుంచి ఏ రకంగా మనల్ని గౌరవిస్తుంది ఈ పార్టీ అన్నది మీరు ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి మీ ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉండాలి. తప్పకుండా మేము కూడా మీ వెంటుంటాం. మీకు ఏ రకమైన ఇష్యూస్ ఉన్నా కూడా మేము తప్పకుండా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మనకు ఎప్పటి నుంచో ఉన్న గ్రేవ్ యార్డ్ ప్రాబ్లం అయితే హరీష్ అన్న గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 5 ఎకరాలు మనము పటాన్చెరులో మనం అలాట్ చేయించుకోవడం జరిగింది. అయిపోయింది అనుకుంటే మళ్ళీ అన్న కొత్తది తీసుకొస్తుండు. మరి ఇప్పుడు పెద్ద హాల్ కావాలి, ఎన్ని రోజులు ఇట్లా వేరే వాళ్ళ హాల్లో చేసుకోవాలి, మాకు హాల్ కావాలని కోరుకుంటుండు. మేమందరం వేదిక మీద ఉన్న నాయకులందరం కూడా తప్పకుండా మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. ప్రభుత్వం మాది లేదు, కానీ తప్పకుండా దీనికి కృషి చేద్దాం. ఒక మాట ఏంటంటే మనం హరీష్ రావు గారి దగ్గర కూడా మనందరం పోదాం. ఒకసారి మీరు కొత్తగా మీ మిషనరీ మీ అసోసియేషన్ ఫామ్ అయిందన్నది ఆయనకు తెలవాలి. ఎందుకంటే నాకు తెలిసి వేరే కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయో లేవు ఇట్లాంటి అసోసియేషన్. మన దగ్గరనే ఉంది ఇది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉండే విధంగా మీరు ఆదర్శంగా ఉన్నారు అని చెప్పి పెద్దలు వారికి కూడా తెలిసే విధంగా మనం పోదామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇది ఇక కంటిన్యూ చేయాలి. ఏ రకమైన మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అవన్నీ పక్కకు పెడదాం. క్రైస్తవ సోదరుల అభివృద్ధి కోసం ఏ రకమైన సమస్య వచ్చినా మేమందరం మీతో పాటు ఉన్నాం, మీరు కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి మా వేదిక మీద ఉన్న నాయకులందరినీ పిలిచి సన్మానించి మీ మద్దతు, మీ యొక్క ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. మేము ఈసారి అన్నదా ప్రశాంత్ ఇవాళ క్రిస్టియన్ అండ్ పాస్టర్ అసోసియేషన్ మన పటాన్చెరు నియోజకవర్గంలో
ఇది రెండోసారి ఎలక్టెడ్ బాడీ కింద మరి దాదాపు 300 పైచిలకు చర్చ్ మరియు వారి పాస్టర్స్ అందరూ ఒక్క దగ్గర ఉండి మేమందరం ఐక్యంగా ఉన్నాము అని చాటే విధంగా మరి వాళ్ళ లక్ష్మీ గార్డెన్స్లో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడ గుమ్మిగూడడం నిజంగా చూస్తే నిజంగా ప్రశాంత్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా, మా 111 డివిజన్కి సంబంధించిన పాస్టర్లకైతే కలిసి ఉంటేనే కలదు సుఖం, మనం కలిసి ఉంటేనే ఏ రకమైన సమస్య వచ్చినా కూడా మనము గట్టిగా ఇప్పటిదాకా అన్నట్టు ఈ అసోసియేషన్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా మనందరం ఒక దగ్గర ఉంటే ఎదుటివాడు మనం చూసి భయపడి మనం బలహీనంగా లేము, గట్టిగా ఉన్నాము అని చెప్పి మన దగ్గరికి రావడానికి కూడా భయపడే విధంగా ఇవాళ మరి పటాన్ చెరు క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ మరి వారు అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయినందుకు ప్రశాంత్ గారికి, మరి శంకర్ గారికి, యాదయ్య గారికి, మరి దాస్ గారికి, యేసుదాస్ గారికి, జాషువా గారు వైస్ ప్రెసిడెంట్లందరికీ, మరి జోసఫ్ గారు జనరల్ సెక్రటరీ, వారి టీం మొత్తానికి కూడా, ఎందుకంటే వీళ్ళు సబ్ కమిటీస్ కూడా వేసుకున్నారు. నిజంగా అది చాలా హర్షించదగ్గ విషయం అన్న. ఎక్కడిదక్కడ కూడా మళ్ళీ వారి అసోసియేషన్స్ పెట్టడం, వారందరూ కూడా దీని కిందికి వచ్చి స్థాయి పాస్టర్లు అందరూ కూడా వచ్చి లక్ష్మీ గార్డెన్లో మరి ఈ ప్రోగ్రాంకు ఇన్వైట్ చేసిన మరి అన్న కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, మన కార్పొరేటర్ మెట్టు కుమారన్న గారు, ఎస్ కార్పొరేటర్ అంజన్న గారు, మా తెల్లాపూర్ అందరు కౌన్సిలర్లు, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము ఏ పార్టీలో ఉన్నా 10 ఏళ్ళ నుంచి వాళ్ళు కార్పొరేటర్ ఉన్నారు, మేము సర్పంచ్ ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా మీకు అందరు అందుబాటులో ఉండి మరి ప్రతి ఒక్కరు కూడా మా పాస్టర్లు కూడా తెల్లపూర్లో కూడా ఇప్పుడు మా పెద్ద విస్తీర్ణం అక్కడ కూడా రామచంద్రపురంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాం. ఇంకా ముందు కూడా ఉంటాం. మీకు ఏ పైన కూడా మా పరిధిలో ఉన్నది చేస్తామని తెలియజేస్తూ మరి కొత్త పాలక వర్గానికి ఏర్పాటైన కొత్త పాలక వర్గానికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళు ఇంకా ఈ సంస్థను ఇట్లనే ముందుకు తీసుకుపోయి మరి అందరికీ సేవలో ఉంచి అందరినీ స్వస్థపరిచి బాగుపరచాలని కోరుకుంటూ మరి మాకు ఇక్కడ ఇన్వైట్ చేసిన మా ఉస్మాన్ నగర్ పాస్టర్లు యాదన్న గారు, డేవిడ్ రాజు గారు, మరి మా రత్నమన్న గారు, ఇక్కడ అందరు కూడా మమ్మల్ని మా తెల్లాపూర్ నుంచి మీరు రావాలన్నప్పుడు మరి వీళ్ళందరూ ఆదర్శన్న గారు, మైపాలన్న గారు, కుమారన్న గారు అందరూ వస్తుంటే మేము కూడా కౌన్సిలర్లతో పాటు రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. క్లాప్స్లు మరియు నూతనంగా రెండోసారి ఎన్నుకున్నటువంటి మన నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి గౌరవ ప్రశాంత్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ గారికి, తర్వాత జోసఫ్ గారికి, యాదయ్య గారికి, తదితరులు జోసఫ్ గారికి, సెక్రటరీ జోసఫ్ గారికి, ముఖ్యంగా నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవ ఆదర్శ్ రెడ్డి గారికి, అదేవిధంగా తెల్లపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవ సోమిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ అంజన్న గారికి, నాతో పాటు విచ్చేసినటువంటి కౌన్సిలర్ గారికి, నాతో పాటు వచ్చేసినటువంటి మిత్రులకు, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ విచ్చేసినటువంటి పాస్టర్లకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి నిర్ణయం. నిజంగా మేమంతా ఐక్యతతో ఉన్నాం, మేమంతా ఒకే మాట మీద ఉంటాం, ఒకే బాట నడుస్తామని చెప్పేసి మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది నిజంగా, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మన లోపల ఏదన్నా ఒక సమస్య వస్తే తనకు తానే చేసుకోకుండా తనెంబడి మేము ఇంకొక 10 మంది ఉన్నాం, ఖచ్చితంగా ఏ వ్యక్తికి ఇబ్బంది జరిగినా మేము అందరం కలిసి పనిచేస్తాం, మేము అందరం కలిసి నిలబడతామని చెప్పేసి ఈ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈ యూనియన్లు కానీ లేకపోతే అసోసియేషన్స్ కానీ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పని సమాజం లోపల ఏ పని తీసుకున్నా లేకపోతే వ్యక్తిగతంగా ఎవరికైనా ఏదన్నా అవసరం వచ్చినా మన సమాజం లోపల పాస్టర్లకు సంబంధించి ఏ విషయంలో ఇబ్బంది వచ్చినా కానీ మేమందరం కలిసికట్టుగా ఉన్నామని ఇచ్చే సంకేతమే ఈ అసోసియేషన్స్. వాస్తవానికి కూడా నిజంగా పటాన్చెరులో గత 15-20 సంవత్సరాల నుంచి అయితే నేను చూస్తున్నాను, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా
నిజంగా బ్రహ్మాండంగా మా పటాన్చెరు నియోజకవర్గానికి ఒక మంచి పేరు తీసుకొస్తూ మా పటాన్చెరు ప్రజలను ప్రతి ఆదివారం కూడా వాళ్ళకు ఒక మంచి నడవడి, ఒక మంచి సంస్కృతి, మనం సమాజంలో బతుకుతున్నాం, ఈ విధంగా నడవడి నడిచినట్టయితే చాలా బాగుంటుంది, ఈ విధంగా ఉందాం, ఆ దేవుడు యేసుక్రీస్తు సన్నిధి లోపల యేసుక్రీస్తు ఆశీస్సులు తీసుకొని సమాజంలో కూడా ఒక మంచి మార్పును తీసుకొస్తామని మీరు ముందుకు తీసుకెళ్తున్న పాస్టర్లకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి క్రిస్మస్ పండుగకు అంటే ఆర్థిక స్తోమత లేని కొన్ని కుటుంబాలకు బట్టలు ఇవ్వడం, అందరూ కలిసి ఒక దగ్గర భోజనం చేసినట్టయితే బాగుంటుందని చెప్పేసి ఆ భోజనానికి ఆ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి నిజంగా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఎందుకంటే చర్చి కట్టాలంటే కొత్త స్థలం కావాలంటే ప్రతి దగ్గర మీరు స్థలాలు కొన్నది ఒక ఎత్తు అయితే పర్మిషన్ ఒక ఎత్తు. కానీ దాన్ని గ్రహించిన చంద్రశేఖరరావు గారు, తెలంగాణ ప్రభుత్వము నిజంగా మీకు ఎక్కడ కూడా రూపాయి లేకుండా, పర్మిషన్ లేకుండా మీరు చర్చి కట్టుకునే విధంగా ఆ జీవోని తీసుకొచ్చి మీకు అనుకూలంగా నిర్ణయించింది కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం. ఎందుకంటే పర్మిషన్లకు మనం చూస్తున్నాం, గ్రేటర్లో ఉంటున్నాం, ఒక్కొక్క 200 గజాలు 150 గజాల పర్మిషన్ పోతే 3-4 లక్షల రూపాయలు అవుతుంది. అదే మీరు 500 గజాల పర్మిషన్కు చర్చ్ కోసం పోవాలంటే 7-8 లక్షల రూపాయలు అప్పనంగా ప్రభుత్వానికి కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి లేకుంటే, ఎందుకంటే ఆ 7-8 లక్షలు మన దగ్గర ఉంటే 2 స్లాబ్లు వేసుకునే పరిస్థితి ఉంటుందని గమనించి నిజంగా కేసీఆర్ గారు ఒక వర్గం కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, అన్ని మతాలకు సంబంధించిన ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఆయన నిర్ణయాలు తీసుకొని, ఇంత మంచి నిర్ణయం తీసుకొని మనకు కూడా ఆ నిర్ణయం లోపల మనకు కూడా లాభం జరిగిందని తెలియజేస్తూ మీరు ఈ విధంగానే ముందుకు పోవాలి, మా పటాన్చెరు నియోజకవర్గానికి ఒక మంచి పేరు తీసుకురావాలని, పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లకు అందరికీ కూడా ఏదన్నా కానీ ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా సహాయం కావాలన్నా నిజంగా మేము మీ ముందున్న ప్రజాప్రతినిధులము, ఆదర్శ రెడ్డి అన్న కావచ్చు, నేను కావచ్చు, సోమన్న కావచ్చు, మా అంజన కావచ్చు, మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి సన్మానం చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సింధు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలందరికీ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆశీస్సుల కోసం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే మనందరి తరఫు నుంచి వేదికపై కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ యేసయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మీ ప్రేమ మీ పైబడి మీ ప్రేమ నా మీద పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్త కమిటీ 350 టోటల్ మన చర్చెస్కి మన కొత్త కమిటీ ఏర్పడడం వల్ల దాని నుండి కూడా నిజంగా ఒక పవర్ అనేది, అంత యూనిటీ అవ్వడం అనేది మంచి శుభసూచకం. అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాట్స్ చెప్తూ, కమిటీకి మీ యొక్క సేవ ఖచ్చితంగా ఉండాలి, ఇంకా అభివృద్ధి తీసుకొచ్చేసి అందరి సమస్యల్ని, అందరి యొక్క ప్రేమ అభిమానాలని పొందాలని, వాళ్ళ సమస్యలు తీర్చాలని కమిటీ అందరికీ మళ్ళొకసారి తెలియజేసుకుంటూ, మీ అందరి కమిటీకి ఖచ్చితంగా మా తోడు ఉంటుంది. గతంలో నుంచి మన క్రిస్టియన్ కమిటీకి మంచి అనుబంధం కాటాకి ఉంటుంది. ఆ కాటా ప్రతి నిమిషం మీ యొక్క ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే ప్రేమతో మీ అందరి మధ్య ఉన్నాడు. అలాగే ఇక మీదట కూడా మీతో అలానే ఉంటాడు. శ్రీనివాస్ గౌడ్ గారి తన నుంచి ఏదైనా సరే సహాయ సహకారాలు అందడానికి, తను చేయాల్సిన పని ఏదైనా ఉంటే దేవుడు ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా మీతో ఉండి, మీ మధ్యలో ఉండి, మీ సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీ మధ్య మీ బిడ్డలా ఉంటాడని చెప్తున్నాను. అలాగే తనతో పాటు నేను కూడా ఉంటాను. అండ్ పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మరోసారి మీ గొప్ప నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, మరి క్రిస్టియన్ అండ్ పాస్టర్ అసోసియేషన్
ప్రభువా ఈ పట్టణంచే నియోజకవర్గంలో ఉన్న దైవజనులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా ఈ 2025వ సంవత్సరములో ప్రభువా మీరు మాకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి 10-11 డివిజన్లో ఉన్నటువంటి దైవజనులను, సంఘములను, విశ్వాసులను మీ చేతికి అప్పగించి ప్రార్థిస్తూ ఉన్నా. ఈ నూతన సంవత్సరములో ఏర్పడిన ప్రతి కమిటీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా మీ దాసుడు ప్రశాంత్ గారి యొక్క ఆధ్వర్యములో తండ్రి ప్రతి కమిటీ నడిపింపబడుతూ ఉండగా మీ ప్రత్యేకమైనటువంటి మీ అభిషేకము ప్రతి డివిజన్లో ఉన్న దైవజనుల మీద మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇదిగో నాయనా, రెండవసారి ప్రభువా మీరు ఏర్పాటు చేసిన ఈ సభను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా మేమందరము బహుబలముగా మీలో ముందుకు సాగే కృపత ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం. ఈ సభకు వచ్చేసినటువంటి నాయనా దైవజనులందరినీ, నాయనా ప్రజాప్రతినిధులందరినీ కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేయించు. ఈ దిన దీవెనల చేత మీరు నింపి మీరు ఆకుడ కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరచమని, ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి వారిని కూడా మీరు అత్యధికంగా మీరు ఆశీర్వదించమని యేసు నాదుని పేరిట అడుగుచున్నాము తండ్రి. దయచేసి కొద్ది నిమిషాలు ఎవరు పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి గల తండ్రి, ఇదిగో ప్రత్యేకంగా ఈరోజు జరిగిన దైవిక కార్యక్రమము తండ్రి ఘనముగా జరిపించినందుకు మీకు కోట్లాది వందనాలు. ప్రత్యేకంగా తండ్రి నీ బిడ్డలు జరిగినటువంటి యొక్క కార్యక్రమానికి మీరు చేసినటువంటి మేలును బట్టి ప్రతి బిడ్డలు సమర్పించిన కానుకను మీరు మెండుగా దీవించండి, ఆశీర్వదించండి. వారి గృహంలో పట్టజాలంతో విస్తారమైన ఈవులను కుమ్మరించండి, శ్రేష్ఠ వరులను దయచేయండి. వారి గర్భఫలమును, వారి సంఘాలను, ప్రతి ఒక్క సంఘాలను దీవించి బలపరచండి. పాస్టర్లను కూడా మీరు దీవించి బలపరచండి. శ్రేష్టమైన దీవెన ద్వారా ఈరోజు జరిగిన దైవిక కార్యక్రమం ద్వారా బహుగా ఫలము పొంది ఉన్నారని నమ్ముకుంటూ ప్రత్యేకంగా ఈ నిజయక వర్గము ఇదే విధముగా కొనసాగుతూ నిరాకడ పర్యంత వరకు ఇలాగే ప్రేమ, సంతోషము, సమాధానంతో జీవించడానికి సహాయం చేయమని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సావాసమును ఇక్కడ సమకూడిన ప్రతి బిడలయందును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నీ కృప సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. ఇంతటితో కార్యక్రమం ముగించబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బోన్ వాళ్ళు రండి ముందు త్వరగా. ఉమెన్స్ కమిటీ వారు, బిషప్ కమిటీ వారు, ఉమెన్స్ కమిటీ వారు ముందుకు వచ్చి శాల్వంతో వారి సత్కరించాల్సిందిగా ప్రభు బిడ్డని ఆహ్వానిస్తూ చప్పలు కొడుతూ మనమందరం మన అమితంగా ప్రేమించే కాటా శ్రీనివాసన్న గారు మన మధ్యలో లేరు, అక్కగారు ఉన్నారు. సంఘాలు, పైపెచ్చున్న సంఘాలు మరి మనమందరం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఇంతకు ఒక మాట చెప్పైనా మన క్రిస్టియన్ భవనం లేదు, సిటీలో కడుతురు. క్రిస్టియన్కి ఏదైనా భవనం కావాలంటే ఆదర్శన భవనమే ఈ భవనం. ఈ లక్ష్మీ గార్డెన్స్ అడగగానే మనకు ఇన్నిసార్లు చాలా ఫంక్షన్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళగానే అన్న మరి ఖచ్చితంగా పెట్టుకోండి అంటారు. చప్పట్లు కొడదాం. ఇంత మంచి హాల్ మనకు దేవుని దయ వల్ల వారందరూ కూడా మరి ఇంకా దయతలిస్తే మాకంటూ ఒక భవనాన్ని కట్టియాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం వాళ్ళకి. ఎందుకంటే అన్నిసార్లు ఫంక్షన్లు ఉంటాయి కాబట్టి మరి మన మధ్యలో ఈసారి యువ నాయకులు, పెద్దలు, మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా నాయకులు మన మధ్యలో ఉన్నారు. వారిని ముందుకు వస్తుండగా మరి శాల్వాతో మన యొక్క
ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా శాలువతో సత్కరిస్తారు. ఒక నిమిషం సైడ్కి ఒక్కొక్కరు ఒక శాలువ పట్టుకొని మనకు తెలుస్తుంది. మంచిది, మన మధ్యలో మనల్ని ప్రేమించి మనను ఆప్యాయంగా మళ్ళీ ముందుకు నడిపించే ఆదర్శన్న గారు ఉన్నారు. దయచేసి వారి వేదిక మీదకి రావాల్సిందిగా, ఆదర్శన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే 113 కార్పొరేటర్ గారు ఉన్నారు, ఎట్టుకుమార్ గారు దయచేసి రావాల్సిన మనం చేస్తున్నాం. సోమిరెడ్డి అన్న గారిని దయచేసి రావాల్సిన, కొండంజయ్ గారిని చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. ఇంతటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ప్రశాంత్ అన్నతో పాటుగా వారి బృందానికి మరియు పటాన్చెరు నియోజకవర్గ క్రైస్తవ సమాజానికి, విశ్వాసులకు, దైవ సేవకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ సేవకులు వాక్యం చెప్పిన తర్వాత, ప్రారంభించిన తర్వాత మీరు నన్ను పిలుస్తారేమో అనుకున్నాను. మీరు నన్నే ప్రియారిటీ ఇచ్చి కొంచెం సర్ప్రైజ్ ఇవ్వాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హారతి యాక్చువల్గా నా దగ్గర స్టూడెంట్, మా ట్రైనింగ్ కాలేజీలో స్టూడెంట్, మంచి కరేజ్ ఉన్నటువంటి, క్వాలిటీ ఉన్నటువంటి ఒక సొసైటీ సిటిజన్. ఇక్కడ చూస్తుంటే ఆర్గనైజేషన్ అంతా మా తాలూకా ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కాపీ కొట్టినట్టు ఉంది హారతి. అంటే గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విద్య అంతా ఇక్కడ ప్రదర్శిస్తుంది. వెరీ గుడ్, మంచిగా ఆర్గనైజ్ చేస్తున్న హారతి. కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి. ఆమె మేమేం చేయగలము అనే కార్యక్రమాల గురించి బ్రీఫ్గా మీకు ఇంట్రడ్యూస్ ఇచ్చింది. దాని గురించి మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ నా పేరు గోపి శంకర్. నేను సురక్షా సేవా సంఘం తెలంగాణ అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతున్నాను. ఈ సురక్షా సేవా సంఘం తెలంగాణ ఒక ఎన్జిఓగా కన్వర్ట్ కాకముందు 2000 సంవత్సరంలో సురక్షా అకాడమీ ఆఫ్ పోలీస్ అని ఒక ఆర్గనైజేషన్గా ఉండేది. ఎవరైతే పేద విద్యార్థులు యూనిఫామ్ సర్వీస్ కోసం మేము వెళ్తామనుకుంటారో అలాంటి వాళ్ళని మేము క్యాచ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మేము పంపిస్తూ ఉంటాం. ఇలా యూనిఫామ్ సర్వీస్కి శిక్షణ ఇచ్చినటువంటి సంస్థల్లో సురక్ష ఈజ్ ద ఫస్ట్ వన్ ఇన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సంస్థ. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 800 పైచిలకు ఇన్స్పెక్టర్లని, 10,000 మంది పైన కానిస్టేబుల్ని మేము తయారు చేసాం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని శాఖల్లో, ప్రతి శాఖలో కూడా మా సురక్షా విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి గవర్నమెంటే మెర్జ్ చేసుకొని ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో పేద పిల్లలు ఉన్నారో అలాంటి పేద పిల్లల్ని గుర్తించి వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ ఫ్రీ ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసినటువంటి ఆ ప్రాసెస్ అంతా మనకి అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి సురక్షా అకాడమీ ఆఫ్ పోలీస్ కాస్త సురక్షా సేవా సంఘంగా మారింది. గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమస్త అన్ని కమిటీలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవునికి స్తోత్రంలో ఒకటి మనం గమనించాలి. దేవుని వాక్యము సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని 133వ దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. ఐక్యత లేనట్లయితే ఏమీ సాధించుకోలేము. అందుకే ఈ కమిటీ, సెంట్రల్ కమిటీ, మరి ఇవన్నీ కమిటీలను ఏర్పరిచి సెంట్రల్ కమిటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరిపించుటకు మనమందరము ఐక్యతగా అన్ని విధాలుగా కూడుకొనుటకు ఇది మంచిదని తలంచి మరి ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మనలో కూడా చలనం అనేది ఉండాలి. దేవుని స్తోత్రం. ఒకటి మరి కీర్తన 32
2వ వచనంలో ఒక మాట ఉందండి దేవుని స్తోత్రంలో, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని ఉంది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, దేవుని సన్నిధిలో నిర్దోషి అని ఎంచబడము ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది దేవుని స్తోత్రం. ఆ విధంగానే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని ఉంది. కొన్నిసార్లు అందరికీ అన్ని ఫలాలు అందకపోవచ్చు, అందరినీ సంతృప్తి పరచకపోవచ్చు. అలాంటి సమయంలో మనము నిరాశ చెందకుండా, మరి మనలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రభువులో సాగడం మంచిది. దేవుని స్తోత్రములు. సెంట్రల్ కమిటీ చేసే ప్రతి కార్యక్రమానికి మన అందరం సహకరించి ప్రభువులో సాగుదాం. దేవుని స్తోత్రములు. ఇచ్చిన ఈ సమయం కొరకై మరి కమిటీకి ధన్యవాదాలు. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. స్కూల్ కింద ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో సురక్ష సేవా సంఘంతో కలిసి, అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆరతి మేడం గారితో కలిసి మనం పనిచేస్తూ ఉన్నాం. ఎనీ ముత్తూట్ బ్రాంచ్కి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 500 శాఖలు మనకు ఉన్నాయి. మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్ శాఖలను సంప్రదించి, ఒకటి ఎవరైతే పేద విద్యార్థి తండ్రి లేని అమ్మాయి ఉండి మ్యారేజ్ డేటు కనీసం 30 రోజుల ముందు ఏదైనా ముత్తూట్ ఫైనాన్స్ శాఖను సంప్రదించండి. నెంబర్ 1. నెంబర్ 2, తండ్రి లేకుండా ఉండి తల్లి లేకుండా ఉండి బీటెక్, బీఎస్సీ నర్సింగ్ అండ్ ఎంబీబీఎస్ చదువుతున్నట్టు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ని కానీ సురక్ష సేవా సంఘాన్ని కానీ సంప్రదించండి. నెంబర్ 3, ఎవరైతే డిజబుల్ పీపుల్ ఉంటారు, కంప్లీట్గా 100% వికలాంగతో ఉంటుంది, వాళ్ళ ఇంట్లో బ్రెడ్ అనేది ఎవరు ఉండరు, అంటే ఎవరు సంపాదించే వ్యక్తులు లేరు, అలాంటి వ్యక్తులకు కూడా జీవనాధారం కావాల్సి ఉంటుంది. దానికోసం ఎవరైనా అర్హులైతే ఉన్నారో వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. దాదాపు 12 నుంచి 15 రకాల ప్రోగ్రాంలతో మనం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీకు డైరెక్ట్గా ఎవరైతే ఇండివిజువల్ అప్లికేషన్స్ కోసం నేను 4 చెప్పాను. ఇంకా స్కూల్స్ కానీ ఎవరైతే డిపార్ట్మెంట్ వైజ్ కానీ మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ అన్ని కార్యక్రమాలకి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్ శాఖను సంప్రదించే సరిపోతుంది. లేదు అంటే సురక్ష సేవా సంఘాన్ని సంప్రదించవచ్చు. లేదు అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఆల్సో 9288003602కి సంప్రదించవచ్చు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అనండి. క్రైస్తవ సంఘానికి ఈ ప్రెసిడెంట్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా అలంకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను ఇంతవరకు నా లైఫ్లో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎన్నో కష్టాలు లోటుపాట్లు పడుతూనే నా చదువును కానీ నా లైఫ్లో గ్రోత్ను కానీ ప్రతిదీ పెంచుకుంటూ ఇప్పుడు ఒక బంధన్ బ్యాంక్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నా. ఏరియా మేనేజర్గా వర్క్ చేసిన, ఇప్పుడు క్రెడిట్ మేనేజర్గా పనిచేస్తున్నా. ఆ దానిలో నాకు తోచిన వరకు మన మధ్యతరగతికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా లోన్లు ఇచ్చే ప్రయోగాలలో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నా లేకున్నా వాళ్ళు ఎదగాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి మా వంతుగా నేను సహాయం చేసినాం. ముఖ్యంగా చాలామందికి ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ లేదో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఇచ్చినాం. ఇంకొకటి ఏంటంటే మేము ఈ జాబ్ చేసుకుంటూ కూడా మహారాజా ఫౌండేషన్ అని స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేసిన మహారాజా ఫౌండేషన్లో ఒక 100 మంది పిల్లలకి మా తరఫున స్థాయి పాస్టర్లు అందరూ కూడా వచ్చి లక్ష్మీ గార్డెన్లో మరి ఈ ప్రోగ్రాంకు ఇన్వైట్ చేసిన మరి అన్న కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, మన కార్పొరేటర్ మెట్టు కుమారన్న గారు, ఎస్ కార్పొరేటర్ అంజన గారు, మా తెల్లాపూర్ అందరు కౌన్సిలర్లు, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము ఏ పార్టీలో ఉన్నా 10 ఏళ్ళ నుంచి వాళ్ళు కార్పొరేటర్ ఉన్నారు, మేము సర్పంచ్ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మీకు అందరు అందుబాటులో ఉండి మరి ప్రతి ఒక్కరు కూడా మా పాస్టర్లు కూడా తెల్లపూర్లో కూడా ఇప్పుడు మా పెద్ద విస్తీర్ణం అక్కడ కూడా రామచంద్రపురంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాం. ఇంకా ముందు కూడా ఉంటాం. మీకు ఏ పైన కూడా మా పరిధిలో ఉన్నది చేస్తామని తెలియజేస్తూ మరి కొత్త పాలక వర్గానికి ఏర్పాటైన కొత్త పాలక వర్గానికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళు ఇంకా ఈ సంస్థను ఇట్లనే ముందుకు తీసుకుపోయి మరి అందరికీ సేవలో ఉంచి అందరినీ స్వస్థపరిచి బాగుపరచాలని కోరుకుంటూ మరి మాకు ఇక్కడ ఇన్వైట్ చేసిన మా ఉస్మాన్ నగర్ పాస్టర్లు యాదన్న గారు, డేవిడ్ రాజు గారు, మరి మా రత్నమన్న గారు, ఇక్కడ అందరు కూడా మమ్మల్ని మా తెల్లాపూర్ నుంచి మీరు రావాలన్నప్పుడు
మరి వీళ్ళందరూ ఆదర్శన్న గారు, మైపాలన్న గారు, కుమారన్న గారు అందరూ వస్తున్నారంటే మేము కూడా కౌన్సిలర్తో పాటు రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.